పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త పట్టుకొస్తాడో ఓ పరైతే అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏంది ఇయ్యాల్టి సంగతి? అరే రే ఊకరా చిన్న ఊకరా అయ్యో పొద్దున కంచి ఏమైనా తిన్నావా లేదా? ఎట్లా ఎండుకపోయిండో చూడు పొలగాడు. గిట్ల అయితే ఆదిరా ఊకరా రామచంద్ర ఊక ఆయన పొలదైనా ఏం పద్ధతి అన్నట్రా గింత అన్యానం ఉంటా ఆదిరా నీ అన్యానం అనుకోట ఊక రంది పెట్టుకోకు నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు కానీ. అవో ఏందే తాత గా అన్నను గంతగానో ఓదాడుతున్నావు, ఏమైంది గా అన్నకు? అవో వచ్చింది గాంధారి, మళ్ళా ఈడికొచ్చి ఏమైందాట ఎందుకు ఎడతాడా అన్న అని తిప్పులాడుతాంది బొమ్మ. ఏమైతే నీకేంది, నీ వార్తలు నువ్వు చదువుకోరాదు, మీ ఆడోళ్ళని ఎవ్వరు మందలియద్దు తల్లి, మీ తెరువుకే రావద్దు. ఏయ్ తలకై తిక్క గిట్లనా నీకేమన్నా? ముచ్చడేందో చెప్పకుండా మీ ఆడోళ్ళంతా గంతే అని గులుగుతున్నావు. అసలు ముచ్చడేందో నాకు సక్కా చెప్పు. చెప్పేదేమున్నదే, వీని పిల్లం వీనికి వచ్చింది అంచను, మళ్ళీ అదే అవ్వగారింటికి పోయింది. ఇదేనా పద్ధతి? మరి పోయిందైనా వచ్చకపోవాలి కదా. వీడు చేయించిన బంగారు నకిలీసు, గోపితాడు, నలపూసల గొలుసు, కమ్మల బుట్టాలు, కాళ్ళ పట్టీలు అన్ని సంచిలో చదువుకున్నదా. చెంగర బిల్ల అన్నది అవ్వగారింటి కాడ జెండెత్తింది. ఇదేనా పద్ధతి? ఇదేనా తరిక? పోయిందైనా వచ్చకపోయేదాన్ని మరి ఇవన్నీ ఎందుకు చదువుకొని పోవాలి చెప్పు? పొద్దు మాపు పుట్టుగా దాగచ్చి పెళ్ళని కొడితే ఎన్ని రోజులని భరిస్తుంది గామైనా? అందుకే గా అన్న మైల పొల్లు తీసి అవతల పడ్డది కావచ్చు. ఏం మాట్లాడుతానో బుజ్జి, నేను ఎప్పుడన్నా తాగొచ్చి మీ వదిన కొట్టినా? నేను చెప్తా రాదు, నేను చెప్తా ఆగు. వీడు మస్తు శుద్ధ పూసనే, సొక్కం పూస అటు మనిషి. వీడు ఏమన్నా తాగత్తాడా? ఎన్నడన్నా బుద్ధి పుట్టినాడు గింతంత తాగొచ్చింది అనుకో, కుక్కిన పేన్ లెక్క మూలకు వచ్చిన మలుసుకొని పంటాడే అంటను ఆ పొల తెరుగు పోతాడా? గిసమంటి గింత మంచి పొలగాని కొట్టేటందుకు దానికి చేతులు ఎట్లా వచ్చినాయి కావచ్చు. గింత అన్యాలం ఉంటాది, గింత అడివి ఉంటాది. మళ్ళా కొట్టుడాల కొట్టుడు వచ్చి కొట్టుడు అట్నే తల్లి. మన కుక్క కదా పిక్కలు వచ్చి పీకినట్టు వీని ఒళ్ళంతా ఏడబడతా అన్న కొరికింది. ఇవ సూయిస్తలేడు ఇజ్జత్కి, ఏం చేస్తాడు పాపం బిడ్డాడు. ఇక మరి ఇద్దల మారి గిద్దలేనాయే, పంచాయతీ ఏడొచ్చిందో చెప్పరాదు నువ్వన్నా. ఇక నిన్న వీని పెళ్ళం అదేందో టీవీలా అమాస దీపమో పున్నం దీపమో సీరియల్ ఉంటదట కదా, ఆ సీరియల్ పెట్టుకొని చూస్తాందట. అప్పుడే వీడు బాయ్ కానించాడు ఇంటికి రాగానే, అరే ఎప్పుడు చూడు ఆ టీవీలో సీరియల్ పెట్టుకొని చూస్తావా అని, జరసేపు నేను వార్తలు పెట్టుకొని చూస్తా ఇద్దే అని చెప్పి దాని చేతిలో ఉన్న రిమోట్ తీసుకున్నాడట. ఆహా, నా చేతుల నుంచి రిమోట్ తీసుకొని నేను చూసే సీరియల్ను తీసేస్తావురా బచ్చవాజిగా అని వీడిని కింద పడేసి బొచ్చ మీద కాలేసి మూలకున్న చీపిరి గట్ట అందుకొని దంచుతే ఆ కొట్టుడుకు పొల్లగాడు నోట్ల నుంచి నురుసులే కక్కిండే అంచను. ఆ పొల్ల దగ్గర నుంచి అట్లా ఇట్లా తప్పించుకొని మా ఇంటికి వచ్చిండు కాబట్టి బతికిపోయిండు, లేకుంటే వీడు నిన్న ఒడిచేటోడే. మరి అట్లా అంతా కొట్టుడుకు వచ్చిందట వీని పిల్లం. ఇది పద్ధతేనా? ఇది ఒక రేవుగల పనేనా? నువ్వే చెప్పు, వాని పిల్లంది ఏం పద్ధతి అన్నట్టుగా. ఏం చేస్తామే మరి, సీరియళ్ళ ప్రభావమో లేకుంటే సోషల్ మీడియా చేయబట్టో తెలియదు కానీ లోకం మీద చాలా మంది సంసారాలు యొగ్గిట్లనే పాడైనాయి. అరే ఒకప్పుడు కొంతమంది మా మొగబచ్చవాదిగాళ్ళు బగ్గ దాగచ్చి పిల్లలను అది గోసబుచ్చుకునేది. కానీ ఇప్పుడేమో కొంతమంది ఆడోళ్ళు వచ్చిరాని ఆ టీవీ సీరియల్ చూసి పలక ఫోన్లలో వీడియోలు చూసి మొగళ్ళని అది గోసబుచ్చుకుంటానే అంటున్నావు. ఇదేనా పద్ధతి? ఇదేనా తరిక చెప్పు? గా పశ్చిమ బెంగాల్లో కూడా ఓ పుణ్యాత్మురాలు మొగని కిడ్నీ అమ్మితే వచ్చిన 10 లక్షల రూపాయలు పట్టుకొని లవర్తోని కలిసి జంప్ అయిందటనే తాత. గా అన్న ఏం చేయలేక పోలీసార్లకు ఫిర్యాదు అయిందటిగా. వచ్చిన అన్యాలం పాడుగాను గింత అపకీర్తుంటా అదే, గింత అన్యాలం ఉంటా అదే. పొలగండ్ల చదువులకు అక్కడికత్తదని మొగడు కిడ్నీ అమ్మితే ఆ వచ్చిన పైసలు పట్టుకొని వాడిని ఎవరినో వేసుకొని పోతా అదే, దాన్ని వచ్చా మన్నుగొట్ట. అసలు కాలం ఎడిపోతుందిరా రామచంద్ర. ఏం చేద్దాం మరి, కాలం అట్లనే ఉన్నట్టున్నది. అరే పిల్లలు ఉన్నాక దానికి ఏమందాంరా? చిచ్చి ఈ ముచ్చట చెప్పనన్నా చెప్పకు, సమాజం ఇంటే దాని ముఖం మీద తుప్పుకుని వస్తారు దాని బతుకుల మన్నుగొట్ట. ఏం చేసుడే మరి, సినిమాలలో జరగని ఇచ్చంత్రాలన్నీ బయటనే జరగబట్టే. అందరు ఆడోళ్ళు అట్లా లేరే తల్లి. కొంతమంది ఆడిబిడ్డలను చూస్తేనే అయితే చేతులెత్తి మొక్కాలని అనిపిస్తా ఉంటది. అత్తమామలను కన్న తల్లిదండ్రులు లెక్క చూసుకుంటారు, పిల్లలను ముద్దుగా సాదుకుంటారు, మొగనికి మంచిగా ఇలువిస్తా అంటారు, ఇరుగు పొరుగులతోటి మంచిగా కలిసిమెలిసి ఉంటా అంటారు. అగో అసొంటోళ్ళు అయితే ఇంకా ఆడి జాతికి ఒక కొత్త వన్య తీసుకొచ్చి పెడతా అంటారు. గట్లుండే ఆడిబిడ్డలని అంటే ఏమంటే గీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో చాలా మంది ఆగమాగమవుతున్నారే తాత. గీ పలక ఫోన్లు చేయబట్టి ఇప్పటి పోరగాళ్ళకు కుటుంబం అంటే ఏంటిది, బంధాలు బంధుత్వాలు వాటి విలువలేంది అనేది కూడా పురాగా తెలియకుండానే అయిపోతున్నది. ఎట్లా తెలుస్తుంది? పొలగాళ్ళు బయట నుంచి రాగానే వాళ్ళ చేతులలో పలక ఫోన్లు పెట్టి అవేమో టీవీలలో సీరియళ్ళు పెట్టుకొని చూసుడా.
ఇక అయ్యేమో మా పట్టల దాకా బయట పెత్తనాలు చేసి ఆ పొలగాళ్ళు అందరు పడినాక వచ్చిన తర్వాత తిని మంచంలో మలుచుకొని పండుడేనా. ఇక పొలగాళ్ళకు మంచి ముచ్చట్లు చెప్పాలంటే ఎవరు చెప్తారు, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు చెప్పు. అందుకే ఆ పలక ఫోన్లలో ఏం చూస్తాలో గవే నేర్చుకుంటారు, గవే పాటిస్తాలో ఆగమవుతారు. అయితే కానీ రామచంద్రు, అరే నీ పొలకు ఫోన్ అన్న కలిపిరా, నేను మాట్లాడతా. మీ పంచాయతీ ఏందో నేను తెలుసుకుంటా, ఫోన్ కలుపురా దానికి. అవునే అన్న, మా తాత మాట్లాడి మీ పంచాయతీని దెంపుతాడు, ఫోన్ కలిపి మా తాతకి ఇయ్యరా, అదే మాట్లాడతాడు గాని. అరే అది కాదురా రామచంద్రు, సంసారం అన్నప్పుడు సవాలు అయితే సమస్యలు ఉంటాయిరా. అసలు వాటిని కూర్చుని మంచిగా మాట్లాడుకోవాలి, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న వాటికి పంచాయతీలు పెట్టుకొని మొగను వచ్చి అన్ని చదువుకొని అవగారింటికి పోతా. అది రప్పల్లా పద్ధతి ఇది. నువ్వు నాకు ఫోన్ కలిపి నేను మాట్లాడతా, నువ్వు ఫోన్ కలుపు. ఏ తాత నీకు తెలియదు దాని సంగతి. నీతో ఫోన్ మాట్లాడిస్తే నువ్వేంద్ర నాకు ఫోన్ చేసేదని వచ్చినాక గుర్తుపట్టుకొని తంతది నిన్ను. నీతో మాట్లాడిచ్చినందుకు నన్ను తంతది మళ్ళా. అబ్బర కొడుకు అంతూ నాదిరా కథ. మరి అసలు అప్పుడు నాకు ఈ పంచాయతీ ఎందుకురా నాయన. మరి నీకెట్లా సిగ్గులేదురా రామచంద్రు? ఆ పొల్ల ఏదో ఉప్పోసకు అమాస దీపమో పున్నం దీపమో సీరియల్ పెట్టుకొని చూస్తుంది అనుకో. అప్పుడు ఇక మూసుకొని ఊకోక నువ్వు ఆ సీరియల్ ఎందుకు పెట్టుకున్నావు అని దాంతో పంచాయతీ పెట్టుకుంటావు. సిగ్గు తప్పినోడా? పంచాయతీ పెట్టుకున్నప్పుడు తన్నకుంటే ముద్దించుకుంటా ఆయరా. మరి సరే తన్నులు తిన్నోని తిని సపరేట్ ఇంత మలుచుకొని పండక బజార్లకు వచ్చి నా పిల్లం నన్ను కొట్టింది అని చెప్పుకుంటావా? మంది అందరు పిల్లలతో తన్నులు తిని ఇట్లనే బజార్ల ముచ్చట్లు పెట్టుకొని చెప్పుకుంటారు. అరే మంది అందరికి చెప్పవు. ఎన్ని దానినా ఒత్తుకొని ఊకోవాలి. నేను ఊకుంటా లేనురా 40 ఏళ్ళ కానిచ్చారు. ఇక పాపా ఇక ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ దక్కువ. చూసిండ్రా అనుల్లా, లోకం మీద ఎసొంటి కథలు జరుగుతున్నాయో. మన కష్టాలు తీరుతాయని భర్తను కిడ్నీ అమ్ము అని చెప్పి గా వచ్చిన పైసలతోని లవర్తోని పత్త లేకుండా పోయిందట ఓ పుణ్యాత్మురాలు. ఏం చేస్తాముల్లా, ఇవాళ రేపు బంధాలు బంధుత్వాల కన్నా పైసలు మీది మెరుగులు చూసి చాలా మంది గల జీవితాలను ఎటు కాకుండా చేసుకుంటున్నారు. అంతా కలికాలంలా.